तुम्हें इस्लाम कबूल है या नहीं? कबूल है या नहीं? कबूल है? कबूल है। अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है, कहो इस्लाम जिंदाबाद। इस्लाम जिंदाबाद। कहो पाकिस्तान जिंदाबाद। पाकिस्तान जिंदाबाद। अब बोलो हिंदुस्तान मुर्दाबाद। अशरफ अली, अशरफ अली, अशरफ अली, अशरफ अली। आपका पाकिस्तान जिंदाबाद है, इसे हमें कोई इतराज नहीं, लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा। हिंदुस्तान जिंदाबाद। अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं तो मैं सबके सर काट भी सकता हूं। అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన నత్తి పకోడిగాడు, అదేనండి విజయ్ కుమార్ పాస్టర్ నత్తోడు ఏదో బీపీ తెచ్చుకుని వాగుతున్నాడు. మళ్ళీ వానికి ఏదో ఎన్కౌంటర్ అయితే అలా ఇచ్చేద్దాం. రారా నత్తోడా, వచ్చేయి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇదన్నా దానికి కాదు, అయితే బలం రావడానికి. ఒరే ఓలే, అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ముగిసి పోలీసు వారు దర్యాప్తు కొరకు పోస్ట్ మార్టం రిపోర్టు కొరకు ఎదురు చూస్తున్న మమ్ములను రేపింది ఎవడరా? నన్ను ప్రశ్నిస్తున్న వారందరూ నేను అడుగుతున్నాను. మాలో మంట పుట్టించింది ఎవడరా? క్రైస్తవ సమాజాన్ని గలిబిలికి గురి చేసింది ఎవడరా? క్రైస్తవ ఏంట్రా నత్తి లుచ్చాగా, మీలో మంట పుట్టించింది ఎవడరా అని అడుగుతున్నావా? ఎవడు పుట్టించాడరా మీకు మంట? క్రైస్తవ సమాజాన్ని గలిబిలి చేసింది ఎవడరా అంటున్నావా? ఎవడు చేశాడరా క్రైస్తవ సమాజాన్ని? క్రైస్తవ సమాజం ఎక్కడి నుండి వచ్చిందిరా మా దేశంలో? ఎవరా లుచ్చాగా? బ్రిటిష్ వాళ్ళకి పుట్టారా మీరంతా? నా కొడకల్లారా, భారతదేశంలో ఉన్న హిందువుల్ని మతం మార్చి ఇప్పుడు క్రైస్తవులు అంటున్నావురా లుచ్చాగా. వాళ్ళు హిందువులే కదరా ఒకప్పుడు, క్రైస్తవులకు మారిన క్రైస్తవ సమాజం అయిపోయిందా? నా కొడక, క్రైస్తవుల్ని హిందువుల్ని, అమాయక హిందువుల్ని వల వేసి వాళ్ళ వీక్నెస్ని పట్టుకుని మతం మార్చి వాళ్ళని దేశానికి శత్రువుగా మార్చిన లుచ్చాగాళ్ళు మీరే కదరా. మీకెవరా మంట లేపారు? లుచ్చా నా కొడక, చెప్పు అసలు చెప్పు. ఏం వాడకవయ్యా? అబ్బో, బాగా వాడుతున్నావు కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సమాజంలో గందరగోళం సృష్టించింది ఎవడరా? క్రైస్తవ సమాజంలో ఇంతటి వేదనకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి కారణం ఎవరు? ఈ టీవీ మీడియా కాదా? ఈ టీవీ మీడియాను ఆనుకొని మాట్లాడుతున్న కుక్కల్లా మొరుగుతున్న మతోన్మాదులు కాదా? కాదా చెప్పండి. ఇది ప్రమాదమో కాదో పోలీసు వారు నిర్ధారించకుండానే ఇది ప్రమాదము ప్రమాదము ప్రమాదం అన్న కుక్కలా మొరుగుతున్న మహాసేన రాజేష్ కాదా? కాదా? ఒరే నత్తి పకోడిగా, మహాసేన రాజేష్ వాడు దళిత సేన రాష్ట్ర అధ్యక్షుడు రావాడు, దళితుడు అధ్యక్షుడు. వాడెందుకు మరుగుతాడు అని తెలుసు కాబట్టి ఈ ప్రవీణ్ గారు చచ్చింది ప్రమాదంలోని మహాసేన రాజేష్ తెలుసు కాబట్టి చెప్పాడు. టీవీ మీడియా ఏం మరుగుందిరా నా కొడకల్లారా? మతోన్మాదులు మీరు కదరా. విగ్రహాలని పూజించకూడదు, విగ్రహాలని సైతాన్లు, రాళ్ళు రప్పులు, మేము పూజించే దేవుళ్ళని రాళ్ళు రప్పులు సైతాన్లు అనుకోసన్ని మతోన్మాదం సృష్టించింది మీరు కదరా లుచ్చాగాళ్ళు. ఇప్పుడు మీడియా వాళ్ళు అంటారు లుచ్చాగా. మహాసేన రాజేష్, ఎవడు చెప్పాడు నీకు ఇది ప్రమాదం అని? పోలీసు వారు చెప్పే వరకు నువ్వు మాట్లాడడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు ఇది ప్రమాదం అని చెప్పడానికి? నిర్ధారించ. మరి మేము కూడా అదే అడుగుతున్నాం రా లుచ్చా నత్తి పాస్టర్ గా. పోలీసు వాళ్ళు చెప్పే వరకు ఇది హత్యే హత్యే హత్య అని నీకు ఇప్పుడు బర్రెగొద్దు అజయ్ బాబు గారికి
జాన్ బెన్నెలింగం గారికి మీకందరికి ఎవరు ఇచ్చారా ఇది హత్యనే అన్నారు కదరా. వాడు ఎవడు ఇంకొకడు వాడు కే పాల్గాడు మీకెవడు ఇచ్చాడ్రా ఇది హత్యనే అని చెప్పి మీరు చెప్పారు కదరా యూట్యూబ్ లో. మీకెవడు ఇచ్చాడ్రా హక్కు లుచ్చాగా? అది కదరా నువ్వు చెప్పాల్సింది. తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నా. ఈ లంచా కొడుకు ఎవరు? ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే దెంగే యూట్యూబ్ చేయడానికి పోలీసు వారు చెప్పిన దానికి తలగ్గుతాం. మా అనుమానాలు తీరకపోతే కోర్టుకు వెళ్తాం, సుప్రీం కోర్టుకు వెళ్తాం, గ్లోబల్ కోర్టుకు వెళ్తాం, అంతర్జాతీయ కోర్టుకు వెళ్తాం. మా అనుమానాలు నివృత్తి అవ్వకపోతే. కానీ రాష్ట్రంలో మాత్రం ప్రశాంతమైన వాతావరణం కొరకు మేమంతా ప్రభుత్వానికి సహకరిస్తాం. క్రైస్తవ సమాజానికి పిలుపునిస్తాం. శాంతియుతంగా ఉండండి అని పెద్దలైన వారు పిలుపునిస్తారు. ఈలోపు మహాసేన రాజేష్ నువ్వెవడు మమ్మల్ని నిందించడానికి, మమ్మల్ని దోషులుగా చిత్రీకరించడానికి? నువ్వెవడు? ఒరే లుచ్చా నత్తి పాస్టర్ గా మళ్ళీ నేను కూడా అదే అడుగుతున్నాను. నిన్ను పోలీసులకు సహకరిస్తామన్నా నువ్వే లుచ్చా కొడక పోలీసులకు ఏమన్నావు నువ్వు? అబ్బా ఇది ప్రమాదమని నమ్మించాలని పోలీసులు చేస్తున్న డ్రామా, హై డ్రామా అన్నావు కదరా లుచ్చాగా. ఏమరా మర్చిపోయావు అప్పుడే? క్రైస్తవ సమాజం కోర్టుకు పోతారా? సుప్రీం కోర్టు పోతారా? అంతర్రాష్ట్రీయ కోర్టుకు పోతారా? కోంటరా మిమ్మల్ని ఎవడుతున్నాడు? ఇలా క్రైస్తవ సమాజం రెచ్చగొట్టలేదురా వచ్చాగా. వాడు ఎవడు బర్రెగొంత అజయ్ బాబు గాడు, జాన్ బెల్లింలింగం గాడు ఏమన్నాడు వాడు? ఇక్కడ ప్రేయర్ చేసే గుంపు ఉంది, దాడి చేసే గుంపు కూడా ఉంది అని చెప్పాడు కదా వాడు. మరి రండి రమ్మ చూసుకుందాం. మళ్ళా లుచ్చానా కొడకల్లారా కుక్కల్లా యూట్యూబ్లో మీడియాలో ఎందుకు వాగుతారు? దమ్ముంటే దిగండి రా మైదానంలోకి. ప్రేక్షకులు వీడియో అన్నాడండి. ఇప్పుడు ఏమి అంటున్నాడు కదా, ఈ మాట అంటున్నాడు కదా. ఇంతకు ముందు వీడియోలోనా వీడియో అన్నాడు ఇది ప్రమాదం అని పోలీసులు నమ్మించాలని మమ్మల్ని చేస్తున్న హై డ్రామా అన్నాడు ఈ కొడుకు. ఈ వీడియో చూడండి. అన్న బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ వచ్చి యాక్సిడెంట్ లో చనిపోయాడు అన్నట్టుగా ఏమైనా ఉందా? అలాంటి కథలు, కల్పితాలు ఏమైనా పోలీసు వారు సమాజానికి చూపించి నమ్మించాలని చూసారా? ఒక్కసారి మనసు పెట్టండి. పోలీసు వారు చేస్తున్న డ్రామా, హై డ్రామా అబ్బో అంతా ఇంత కాదు. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ నత్తిప్పకోడి గాడు మొదలు చేసిన వీడియోలోన ఏం వాగాడు కొడుకు? పాస్టర్ ప్రవీణ్ ప్రమాదంలో చచ్చిపోయాడు అన్నట్లు మీతో ఏమైనా ఆధారాలు ఉన్నాయా? పోలీసులు మమ్మల్ని ఇది ప్రమాదమని నమ్మించాలని చేస్తున్న కథలు, కల్పితాలు ఏమైనా అల్లుతున్నారా? పోలీసులు చేస్తున్న డ్రామా, హై డ్రామా అబ్బో మామూలుగా లేదంటున్నాడా లేదా? ఇలాంటి లుచ్చా పాస్టర్లు ఏం చేయాలి? ఈ నా కొడుకులే అంటారు, ఈ నా కొడుకులే చెప్తారు, మళ్ళీ ఈ నా కొడుకులే మా పోలీసులు మరతీస్తామంటారు. డబుల్ స్టాండర్డ్, 2 నాలుకల పాములు ఈ నా కొడుకులు. దేశానికి దేశద్రోహులు ఇవి. ఈ నా కొడుకు ఏం చేయాలో మీరే చెప్పండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ సంగతి గురించి డే 1 నుంచి మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? నీకెవడిచ్చాడు డే 1 నుంచి ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడే హక్కు? ప్రభుత్వం. మరి ప్రవీణ్ పగడాల గురించి డే 1 నుండి మాట్లాడడానికి మీకెవడిచ్చారా హక్కు లుచ్చాగా? అది తేల్చాల్సింది పోలీసులు కదరా. డే 1 నుండి మీరు కూడా మాట్లాడారు కదా యూట్యూబ్ లో, ఇది హత్యనే ఇది హత్య చేశారని. అవరా లుచ్చాగా? నీకెవడు ఇచ్చాడ్రా డే 1 నుండి ఇది హత్య అని చెప్పడానికి? రైట్ సైడ్ ఇచ్చాడ్రా నీకు? పిచ్చి సన్నాసి నా కొడక. నియమించిందా దీని మీద విశ్లేషణ చేయమని? పోలీసు వారు నీకేమన్నా అధికారం ఇచ్చారా దీని గురించి? ఇది ప్రమాదమైన చాటమని పోలీసు వారు సీసీటీవీ ఫుటేజెస్ రిలీజ్ చేయకుండా ఈ మీడియా ఇంత రచ్చ చేసి ఈ రోజు చేతులు దులిపేసుకోవాలని అనుకుంటుంది. క్రైస్తవ్యం ఇంత అబాసుపాలు అవడానికి ఒక ఉన్నతమైన వ్యక్తిపై, ఆయన వ్యక్తిత్వంపై దెబ్బ కొట్టి. ఏంట్రా నత్తోడా, వాడు ఉన్నతమైన వ్యక్తి? ఎవడు? ప్రవీణ్ పగలగాడ. వాడు ఉన్నతమైన వ్యక్తి. వాడొక లుచ్చాగాడు, వాడొక దేశద్రోహిగాడు. వాడు హిందూ దేవి దేవతల్ని, రాముణ్ణి, సీతుణ్ణి, కృష్ణుణ్ణి తిట్టిన లుచ్చాగాడు, భోషుడికి గాడు. వాడు నీకు ఉన్నతమైన వ్యక్తి అయ్యాడా? ఎలా అయ్యాడ్రా? ఈ దేశాన్ని అవమానించాడు. ఈ దేశం ఒక పనికిరాని దేశం అని చెప్పాడు.
మమ్మల్ని అంతా సాకింది, మమ్మల్ని అంతా పెంచింది బ్రిటిష్ వాళ్ళు అన్నాడు. బ్రిటిష్ వాళ్ళు మా తల్లిదండ్రులను అన్నాడు. వాడు ఉత్తముడు ఎలా అవుతాడరా? ఉన్నతమైన వ్యక్తి ఎలా అవుతాడరా? లుచ్చాగా, మీరంతా దేశద్రోహులు, లుచ్చాగాడరా. ఆ లుచ్చాగాని గురించి మాట్లాడడానికి పర్మిషన్ కావాలా? చూసేస్తాను అసలు నాకు కొడక. సో అదండి ప్రేక్షకులు, చూశారు కదా ఈ నత్తి పకోడి గాడు బీపీ తెచ్చుకుని ఎలా రేంజ్ చేస్తున్నాడు. సో వీనికి ఇంకా ముందు వీడియో, సో మరొక వీడియోతో వీనికి ఎన్కౌంటర్ చేద్దాం. సో వీడియో గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని. ప్రేక్షకులు, మరొక వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు చెప్పండి జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.